Hello everyone. In today's class we are going to learn about relationship between stress and strain. In order to learn about relationship between stress and strain, there are three systems. That is one dimensional, stress system, two-dimensional stress system, and three-dimensional stress system. Okay, so what is meant by one-dimensional stress system? A one-dimensional stress system is a stress system in which stress is applied only in one direction. Stress is applied only in one direction. That is, 1D means if a body is like this, only stress is applied like this. And this stress is directly proportional to strain. Therefore, strain is equal to sigma by E. Okay. Whereas in 2D, it will be like this. Stress is applied in two directions. That is in x direction and y direction. This is x direction and this is y direction. This is stress in x direction is named as sigma 1 and stress in y direction is named as sigma 2. So now in x direction, stress in x direction, when sigma 1 is applied, in x direction, strain in x direction, in order to calculate the strain in x direction, strain caused by sigma 1 in x direction, Ex1 is equal to, ఇవన్నీ అంటే caused by sigma 1 అని అర్థం, by sigma 1 is equal to same direction కాబట్టి sigma 1 by E. ఓకే, స్ట్రెయిన్ caused by in y డైరెక్షన్ వచ్చేప్పటికి ఏమవుతుందమ్మా, Ex2 is equal to మైనస్ ఇది y డైరెక్షన్లో కూడా క్యాలిక్యులేట్ చేస్తుంది కదా, y డైరెక్షన్లో ఈ సిగ్మా 1 వల్ల y డైరెక్షన్లో కూడా స్ట్రెయిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో అదేమవుతుంది, మైనస్ మ్యూ ఇంటూ సిగ్మా 1 బై ఈ అవుతుంది. అలాగే సిగ్మా 2 వల్ల ఎక్స్ డైరెక్షన్లో ఏమవుతుంది, Ex is equal to Ex2 is equal to ఏమవుతుంది, మైనస్ మ్యూ ఇంటూ సిగ్మా 1 బై ఈ. అట్లాగే y డైరెక్షన్లో ఏమవుతుంది, సిగ్మా 2 వల్ల వచ్చే స్ట్రెయిన్ Ey2 ఈజ్ ఈక్వల్ టు, ఈ 2 అనేది ఏంటి అంటే ఏ స్ట్రెస్ వల్ల కాజ్ అవుతుంది అనేది మనకు జస్ట్ ఒక నోటిఫికేషన్ కోసం వేస్తున్నాను. ఈ ఎక్స్ అనేది ఏ డైరెక్షన్లో వస్తుంది అనేది ఇండికేట్ చేస్తుంది. ఈ అనేది స్ట్రెయిన్, వై అనేది ఏమి ఇండికేట్ చేస్తుంది, ఏ డైరెక్షన్లో అనేది. ఈ 2 అనేది ఏ స్ట్రెస్ అప్లై చేయడం వల్ల వస్తుంది అనేది. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ స్ట్రెస్ అప్లై అయ్యేది కూడా వై డైరెక్షన్లోనే కాబట్టి డైరెక్ట్ స్ట్రెస్సే కాబట్టి సిగ్మా 1 బై ఈ, సిగ్మా 2 బై ఈ. సో ఇప్పుడు ఈ 4 ఈక్వేషన్స్ నుంచి టోటల్ స్ట్రెయిన్స్ క్యాల్కులేట్ చేయాలంటే, టోటల్ స్ట్రెయిన్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఈఎక్స్ ఈజ్ ఈక్వల్ టు Ex1 ప్లస్ Ex2. అంటే ఎక్స్ డైరెక్షన్లో సిగ్మా 1 వల్ల వచ్చిన స్ట్రెయిన్, ఎక్స్ డైరెక్షన్లో సిగ్మా 2 వల్ల వచ్చిన స్ట్రెయిన్ని సమ్అప్ చేస్తే వచ్చేది టోటల్ స్ట్రెయిన్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ అనమాట. సో Ex1 ఎంత వచ్చిందమ్మా మనకి, సిగ్మా 1 బై ఈ, ప్లస్ Ex2 ఎంత వచ్చిందమ్మా మనకి, మైనస్ మ్యూ ఇంటూ ఇది సిగ్మా 2, ఇది సిగ్మా 2. ఓకే, మైనస్ మ్యూ ఇంటూ సిగ్మా 2 బై ఈ. సో దీని నుంచి ఫైనల్గా స్ట్రెయిన్ ఏమైంది, Ex ఈజ్ ఈక్వల్ టు
sigma 1 by E minus mu sigma 2 by E. So which is equal to Ex is equal to 1 by E into sigma 1 minus mu sigma 2. Okay. Likewise y direction లో total strain EY is equal to y direction లో total strain EY is equal to EY1 plus EY2. So what is EY1? EY1 ఏమొచ్చింది మనకి minus mu into sigma 1 by E. Minus mu into sigma 1 by E. Plus EY2 ఏమొచ్చిందమ్మా మనకి sigma 2 by E వచ్చింది. ఓకే, sigma 2 by E వచ్చింది. సో కాబట్టి EY is equal to 1 by E into sigma 2 minus mu sigma 1. ఓకే, ఇది టోటల్ స్ట్రెయిన్ ఇన్ y డైరెక్షన్. అర్థమైందమ్మా? ఇదేమో టోటల్ స్ట్రెయిన్ ఇన్ x డైరెక్షన్, ఇదేమో టోటల్ స్ట్రెయిన్ ఇన్ y డైరెక్షన్. ఓకే, వేర్ mu is the Poisson's ratio. Sigma 1 is the stress applied in x direction. Sigma 2 is the stress applied in y direction. Ex is the total strain in x direction and Ey is the total strain in y direction. ఓకేనమ్మా? ఇది అర్థమైందా? ఇది ఇప్పుడు 3 డైమెన్షనల్ కావాలంటే 3 డైమెన్షనల్ అంటే ఏంటి? 3 డైమెన్షన్స్లో స్ట్రెస్ అనేది అప్లై చేస్తున్నాం. 3 డైమెన్షన్స్లో స్ట్రెస్ అనేది అప్లై చేస్తున్నాం అంటే ఎక్స్ డైరెక్షన్, వై డైరెక్షన్. ఇప్పుడు దాకా ఇక్కడేమో ఓన్లీ ఎక్స్ డైరెక్షన్లో చూసాం, ఇక్కడేమో ఎక్స్ డైరెక్షన్, వై డైరెక్షన్లో చూసాం. ఇప్పుడు ఇక్కడ వచ్చేప్పటికి ఏంటి? ఎక్స్ డైరెక్షన్, వై డైరెక్షన్ అండ్ జెడ్ డైరెక్షన్ 3 డైరెక్షన్స్లో అప్లై అవుతుంది. ఇది ఎక్స్ డైరెక్షన్, ఇది వై డైరెక్షన్ అండ్ దిస్ ఈజ్ జెడ్ డైరెక్షన్. ఓకే, ఎక్స్ డైరెక్షన్లో అప్లై చేసే స్ట్రెస్ సిగ్మా 1, యాజ్ యూజువల్ వై డైరెక్షన్లో అప్లై చేసే స్ట్రెస్ సిగ్మా 2, జెడ్ డైరెక్షన్లో అప్లై చేసే స్ట్రెస్ సిగ్మా 3. అలా 3 స్ట్రెసెస్ అప్లై చేస్తాం అనమాట. 3 స్ట్రెసెస్ అప్లై అయినప్పుడు అది ఎలా ఉంటుంది? 3 స్ట్రెసెస్ అప్లై చేసినప్పుడు ఏమవుతుందమ్మా? ఇప్పుడు సిగ్మా 1 వల్ల వచ్చే స్ట్రెసెస్ ఎక్స్ డైరెక్షన్లో, సిగ్మా 1 వల్ల ఎక్స్ డైరెక్షన్లో వచ్చే స్ట్రెసెస్ ఏంటి? స్ట్రెయిన్ EX1 ఈజ్ ఈక్వల్ టు, ఈ ఎక్స్ అంటే ఏంటి? ఎక్స్ డైరెక్షన్లో వస్తున్న స్ట్రెయిన్. దేనివల్ల? 1 అంటే ఏంటి? దేని వల్ల వస్తుందని? సిగ్మా 1 వల్ల వస్తుందని. సో EX1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? ఎక్స్ డైరెక్షన్లోనే కాబట్టి, సేమ్ డైరెక్షన్లో కాబట్టి సిగ్మా 1 బై E అవుతుంది. అలాగే సిగ్మా 1 వల్ల వై డైరెక్షన్లో వచ్చే స్ట్రెసెస్ అంటే EY1. సిగ్మా 1 వల్ల వై డైరెక్షన్లో వచ్చే స్ట్రెయిన్ ఏమవుతుంది? అదర్ డైరెక్షన్లో కాబట్టి లేటరల్ స్ట్రెయిన్ అవుతుంది. అది సిగ్మా 1 బై E అవుతుంది. అలాగే జెడ్ డైరెక్షన్లో వచ్చే స్ట్రెయిన్ ఏమవుతుంది? సిగ్మా 1 వల్ల EZ1 అని తీసుకోండి. EZ1 అని తీసుకుంటే మైనస్ మ్యూ ఇంటూ సిగ్మా 1 బై E అవుతుంది. అట్లాగే సిగ్మా 2 వల్ల ఎక్స్ డైరెక్షన్లో వచ్చేది ఏమవుతుంది? సిగ్మా 2 ఏ డైరెక్షన్లో ఇదవుతుంది? సిగ్మా 2 అనేది వై డైరెక్షన్లో అవుతుంది కాబట్టి ఎక్స్ డైరెక్షన్కి అది లేటరల్ డైరెక్షన్ అవుతుంది. సో కాబట్టి మ్యూ ఇంటూ సిగ్మా 2 బై E అవుతుంది. అదే వై డైరెక్షన్లో ఇది, వై డైరెక్షన్లో స్ట్రెయిన్ ఏమవుతుంది? EY2. వై డైరెక్షన్లోనే కాబట్టి సిగ్మా 2 అయ్యేది వై డైరెక్షన్లోనే కాబట్టి అది లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అవుతుంది. సో సిగ్మా 2 బై ఈనే అవుతుంది. నౌ అట్లాగే అదే సిగ్మా 2 వల్ల జెడ్ డైరెక్షన్లో ఏమవుతుంది? అదే సిగ్మా 2 వల్ల జెడ్ డైరెక్షన్లో ఏమవుతుంది? EZ2 ఏమవుతుంది? వై డైరెక్షన్లో అవుతుంది కాబట్టి సిగ్మా 2 అనేది వై డైరెక్షన్లో అవుతుంది. అప్పుడు జెడ్ డైరెక్షన్లో వచ్చే స్ట్రెస్ ఏమవుతుంది? మైనస్ మ్యూ ఇంటూ సిగ్మా 2 బై
ఈ అవుతుంది. అట్లాగే సిగ్మా త్రీ వల్ల వచ్చే స్ట్రెయిన్స్. సిగ్మా 3 వల్ల ఎక్స్ డైరెక్షన్ ఏమవుతుంది? సిగ్మా 3 అనేది జెడ్ డైరెక్షన్లో జరుగుతుంది. సో అప్పుడు ఎక్స్ డైరెక్షన్ అనేది లేటరల్ స్ట్రెయిన్ అవుతుంది. కాబట్టి మైనస్ మ్యూ ఇంటూ సిగ్మా 3/E అవుతుంది. అట్లాగే వై డైరెక్షన్లో ఏమవుతుంది? E/3. y3 కావాలంటే జెడ్ వల్ల అదే సిగ్మా 3 వల్ల వై డైరెక్షన్లో వచ్చేసాడు. సిగ్మా 3 అనేది ఎందులో అవుతుందమ్మా? జెడ్ డైరెక్షన్లో అవుతుంది. కాబట్టి వై డైరెక్షన్ కూడా లేటరల్ స్ట్రెయినే అవుతుంది. జెడ్ డైరెక్షన్లో వచ్చేది ఏమవుతుంది? లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అవుతుంది. కాబట్టి డైరెక్ట్ స్ట్రెయిన్. ఓకే, ఇప్పుడు టోటల్ స్ట్రెయిన్స్ ఇన్ x and y z డైరెక్షన్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో టోటల్ స్ట్రెయిన్ ఇన్ ఎక్స్ టోటల్ క్యాలిక్యులేట్ చేయాలంటే EX1 ప్లస్ EX2 ప్లస్ EX3 వేయాలి. సో EX1 ఎంత వచ్చిందమ్మా? సిగ్మా 1/E వచ్చింది. EX2 ఎంత వచ్చింది? మైనస్ మ్యూ సిగ్మా 2/E వచ్చింది. EX3 ఎంత వచ్చింది? మైనస్ మ్యూ సిగ్మా 3/E వచ్చింది. అంతేనా? EX3 మైనస్ మ్యూ సిగ్మా 3/EX3. సో దీని నుంచి EX టోటల్ ఏమైంది? టోటల్ స్ట్రెయిన్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ 1/E ఇంటూ సిగ్మా 1 మైనస్ మ్యూ సిగ్మా 2 మైనస్ మ్యూ సిగ్మా 3 అయింది. అట్లాగే ఇప్పుడు వై డైరెక్షన్లో టోటల్ కావాలంటే ఏంటి? EY1 ప్లస్ EY2 ప్లస్ EY3 వేయాలి. అవునా? ఇప్పుడు EY1 అంటే ఏంటి? EY1 ఏమొచ్చింది? మైనస్ మ్యూ ఇంటూ సిగ్మా 1/E మైనస్ మ్యూ ఇంటూ సిగ్మా 1/E వచ్చింది. ప్లస్ అట్లాగే సిగ్మా 2 వల్ల EY2 ఏమొచ్చింది? సిగ్మా 2/E వచ్చింది. సిగ్మా 2/E వచ్చింది. మైనస్ సిగ్మా EY3 ఏమొచ్చింది? మైనస్ మ్యూ ఇంటూ సిగ్మా 3/E వచ్చింది. సో EY టోటల్ ఏమవుతుందమ్మా? దీని నుంచి 1/E ఇంటూ సిగ్మా 2 మైనస్ మ్యూ సిగ్మా 1 మైనస్ మ్యూ సిగ్మా 3 అయింది. అట్లాగే ఇప్పుడు జెడ్ డైరెక్షన్లో చూడండి. జెడ్ డైరెక్షన్ కావాలంటే ఏమవుతుంది? EZ1 ప్లస్ EZ2 ప్లస్ EZ3 అవుతుంది. EZ1 ఏమొచ్చిందమ్మా? EZ1 ఏమొచ్చింది? మైనస్ మ్యూ సిగ్మా 1/E మైనస్ మ్యూ సిగ్మా 1/E. EZ2 ఏమొచ్చింది? EZ2 మైనస్ మ్యూ సిగ్మా 2/E వచ్చింది. EZ3 ఏమొచ్చింది? సిగ్మా 3/E వచ్చింది. సో కాబట్టి దాని నుంచి EZ ఈజ్ ఈక్వల్ టు మైనస్ మ్యూ సిగ్మా E1 అట్లా ఈ 3 వేసాను. ఇప్పుడు దీని నుంచి మళ్ళీ అట్లాగే 1/E కామన్ తీయండి. తీస్తే సిగ్మా 3 మైనస్ మ్యూ సిగ్మా 1 మైనస్ మ్యూ సిగ్మా 2. ఇది సిగ్మా జెడ్ టోటల్. ఓకేనమ్మా? ఇవి స్ట్రెయిన్ రిలేషన్షిప్స్. వీటిని బట్టి మనకేం తెలుస్తుంది? ఈ 3 ఈక్వేషన్స్ని బట్టి ఆ డైరెక్షన్లో ఏమో లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ వస్తుంది, స్ట్రెస్ అప్లై చేసిన డైరెక్షన్లో. మిగతావన్నీ లేటరల్ స్ట్రెయిన్స్ అవుతాయి అన్నమాట. అది ఈ 3 ఈక్వేషన్స్. దీన్ని బట్టి ఫైనల్ స్ట్రెయిన్ ఈక్వేషన్స్ రాయాలంటే ఏం రాస్తాము? EX ఈజ్ ఈక్వల్ టు 1/E ఇంటూ సిగ్మా 1 మైనస్ మ్యూ సిగ్మా 2 మైనస్ మ్యూ సిగ్మా 3. అలాగే EY కావాలంటే 1/E ఇంటూ సిగ్మా 2 మైనస్ మ్యూ సిగ్మా 3 మైనస్ మ్యూ సిగ్మా 1. అట్లాగే EZ కావాలంటే 1/E ఇంటూ సిగ్మా 3 మైనస్ మ్యూ సిగ్మా 1 మైనస్ మ్యూ సిగ్మా 2. ఇవి 3 కాన్సిక్యూటివ్ స్ట్రెయిన్ ఈక్వేషన్స్. ఓకే, ఇది ఒక ఇంపార్టెంట్ డెరివేషన్ అనమాట. ఓకేనా?
అది రిలేషన్ బిట్వీన్ స్ట్రెస్ స్ట్రెయిన్ అంటే